బోనాల జాతరను పురస్కరించుకొని హైదరాబాద్ అంబర్పేటలోని అమ్మవారి ఆలయం వద్ద ఆలయాలకు చెక్కులను రాష్ట్ర ప్రభుత్వ బీసీ అభివృద్ధి సలహాదారుడు వి హనుమంతరావు పంపిణీ చేశారు. హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభా భక్తుల సంఖ్య నేపథ్యంలో బోనాల జాతరకు కేటాయించిన 20 కోట్లను వచ్చే ఏడాది 30 కోట్లకు పెంచాలని ఆయన సూచించారు. రాజకీయాలకు అతీతంగా బోనాల జాతరను నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఆషాఢంలో వర్షాలు పుష్కలంగా వస్తూ ఉంటాయని, కానీ ఈసారి వర్షాలు పెద్దగా రాకపోవడం విచారకరమన్నారు. గోల్కొండ బోనాల సమయంలో వర్షాలు లేక ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని, జగదాంబిక అమ్మవారిని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అమ్మవారు కరుణించి రాష్ట్ర వ్యాప్తంగా పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బోనాల జాతరను ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకునే విధంగా ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆషాఢ బోనాల జాతరకు అమ్మవారి ఆలయాలకు కేటాయిస్తున్న నిధులతో ఆలయాల పునర్నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు వినియోగించాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కృష్ణ తెలిపారు. బోనాల జాతరను ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఆయన విన్నవించారు. ABP 24 మళ్ళీ కొత్త కొట్లాట అవుతుంది. నెక్స్ట్ టైం ట్రెజరర్ కూడా దేవాలి. శ్రీ నల్లపోచమ్మ టెంపుల్ ABP 127. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా అమ్మవారి పండుగ ఆషాఢ మాసం వస్తే ప్రతి తల్లి ప్రతి చెల్లెలు ఆషాఢ మాసం రావడంతో బోనాలు వేసుకొని అమ్మవారిని దర్శించుకొని మంచి వర్షాలు పడాలి, మంచి ఉద్యోగాలు దొరకాలి, అమ్మవారిని దొరుకుతారు. అదే కాకుండా మా చెల్లెళ్ళు అక్కలు కూడా పెళ్లిగానే దూరం ఎత్తుకుంటే నాకు మంచి మొగుడు దొరకాలి, మంచి అత్త దొరకాలి, మంచి మామ దొరకాలి అని వారి ఆలోచన. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఈసారి రేవంత్ రెడ్డి గారు అన్ని గుళ్ళకు కూడా 20 కోట్లు ఇవ్వడం జరిగింది. నేను మొన్న మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని మీటింగ్ లో ఆమె కూడా ఉండే సురేఖ గారు ఎండోమెంట్ మినిస్టర్ ఆమె కోరింది ఏంటంటే వాళ్ళ ముందే జనంలో భక్తి పెరిగింది. ప్రతి తల్లి ప్రతి జల్లలు ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుంది, బోనాలు ఎప్పుడు ఎత్తుకోవాలి, మంచి వర్షాలు కురాలి అనేది. నిజంగా చెప్పాలంటే మొన్న జరిగినటువంటి గోల్కొండ బోనాలప్పుడు వర్షాలు లేవు. నేను ఒకటే కోరిన, అమ్మా మా అందరం పరిశాన్ ఉన్నాం, రైతులు కొంత చిరుకులు పడంగానే దిగుతున్నారు, వర్షాలు లేక డ్రమ్లలో తీసుకొచ్చి నీళ్లు పోస్తున్నారు. అమ్మా దయచేసి మీరు తప్పనిసరిగా మీ బోనాల పండుగ అయ్యేదో కూడా మంచి వర్షాలు కురించాలని చెప్పాం. దానికి ఆ అమ్మ అనుగుణంగా వానదేవుతో మాట్లాడి మంచి వర్షాలు కూడా కురిపించింది. మంచి పడి ఇప్పుడు కృష్ణా నదిలో నీళ్ళు వస్తున్నాయి, గోదావరిలో వస్తున్నాయి కనుక పుష్కలంగా అందరు పంటలు పండించుకుంటారు. దాంతో ఒక కోరిక వచ్చే సంవత్సరం మా జనం పెరిగింది. 20 కోట్లు సరిపోవు. వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ముందు, అదే విధంగా దేవాదాయ మంత్రి అయిన కొండ సురేఖ ముందు వచ్చే సంవత్సరం మినిమం 30 కోట్లు శాంక్షన్ చేస్తే భక్తులు కూడా బాగా సంతోషంగా ఉంటారు. ముఖ్యమంత్రి గారు మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, దేవుని భక్తి అందరి పెరిగింది కనుక మీరు తప్పనిసరిగా చేయాలన్నాను. అదే ఇప్పుడు మా కృష్ణ గారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ వారి ద్వారా నిన్న మీటింగ్ అయింది. అందరు వచ్చారు, ఆఫీసర్స్ వచ్చారు. లైట్లు పెట్టాలి, రోడ్లు బాగా చేయాలి, ముఖ్యంగా ఆడపడుతూ పోతుంటే చైన్ స్నాచింగ్ ఇటువంటిది అంతే కాబట్టి పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ అందరినీ కంట్రోల్ చేయమన్నాము. అదే విధంగా ఇవాళ చెక్కులు పంపిణీ జరుగుతుంది. ఎవరైతే ఆయన ఇక్కడ 2 గంటల వరకు ఉంటాడు, 2 గంటల వరకు రానటువంటి వాళ్ళకి మళ్ళీ రేపు వచ్చి ఇక్కడ ఇస్తారు. దయచేసి
ఎక్కడికి పోయేది అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనను రాజకీయాలకు అతీతంగా మేము గతంలో ఇలాంటి సిస్టమ్ లేకుండా ఎవరితో తీసుకోకూడదు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి అన్నాడు లేదా పట్టుదలప్పుడు నో రాజకీయం కనుక తప్పనిసరిగా అయితే నిన్న మీటింగ్ పెడితే నేను కిషన్ రెడ్డి గారిని పిలిచాను. అదే విధంగా ఆయన ఎమ్మెల్యే గారు కాలేరు వెంకటేశ్వర పిలిచాను. అందరిని పిలిచారు. వేరే పంట వాళ్ళు రాలేదు. తప్పనిసరిగా వాళ్ళు ఇక్కడికి వచ్చి మన ఈయనతో కూర్చొని వాళ్ళు కూడా పరిస్థితి బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రేవంత్ సార్ టైమించే నాకు వేరే పని ఉంది కనుక నేను వెళ్తున్నా. తప్పనిసరిగా కృష్ణ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు ఇక్కడనే కూర్చొని ఇవాళ రానటువంటి వాళ్ళు ఎవరుంటే రేపు పొద్దున ఇదే చెట్టింట్లోనే ఉంటుంది. వర్షం పడుతుంది అమ్మవారి గుడి దగ్గర మీరు రేపు అందరికీ వచ్చాలి. మా బోనాల పండుగ నైట్ మన దగ్గర నైట్ ఉంటుంది. సెకండ్ గేమ్